స్వచ్ఛ భారత్లో భాగంగా విజయనగరం జిల్లాలో 100 గంటల్లో 10,000కు పైగా మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులు లక్ష్యం నిర్ణయించుకున్నారు. ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో స్వచ్ఛతను మెరుగుపరుస్తామంటున్న కలెక్టర్ వివేక్ యాదవ్తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. విజయనగరం జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా 100 గంటల్లో 10,000 మరుగుదొడ్లు నిర్మించాలనేది ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి ప్రణాళికను అనుసరించారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు మనం 100 గంటల్లో 10,000 మరుగుదొడ్లు అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు కదా, దీన్ని ఎలా చేయదలుచుకున్నారు, ఏ రోజు నుంచి అమలు చేస్తారు? మన విజయనగరం జిల్లాలో టాయిలెట్ కవరేజ్ చూస్తే చాలా లోగా ఉంది, ఓన్లీ 22% మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 644 స్థానంలో ఉన్నాం. సో ఈ కవరేజ్ని పెంచుకోవాలంటే ప్రజల్ని మోటివేట్ చేస్తూ వాళ్ళకి ఫెసిలిటేట్ చేసే విధంగా అన్ని సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ లేబరర్స్ సప్లై చేస్తూ మన అధికారుల్ని ఒక ఫెసిలిటేటర్ లాగా మోటివేటర్ లాగా పెట్టేస్తూ 100 గంటల్లో 10,000 టాయిలెట్ ప్రజల ద్వారా కట్టుకోవాలని మనం ఒక ప్లాన్తో ముందుకు వెళ్తున్నాం. సార్ ఇప్పుడు ఏ తేదీ నుంచి మీరు దీన్ని అమలు చేస్తారు? 100 గంటలు అనేది ఎప్పటికి పూర్తి అవుతుంది సార్? ఇది 10 మార్చి 6 గంటల నుంచి మొదలు పెట్టేసి 100 గంటలు అనేది 14 మార్చి 10 గంటలకి ముగిస్తుంది. 10 మార్చ్ ఆన్వర్డ్స్ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బెనిఫిషరీస్ ద్వారా మొదలవుతుంది. దీంట్లో ప్రధానంగా 71 గ్రామ పంచాయతీని మనం సెలెక్ట్ చేసాం. సగం NREGS IHHLలో ఉన్నాయి, అలాగే మిగతా స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో ఉన్నాయి. ఈ ODFకు మార్చే దాంట్లో ఈ మరుగుదొడ్లు నిర్మించుకున్న అందరికి కూడా వెంటనే వాళ్ళకి అమౌంట్ ఇచ్చే విధంగా ఏమైనా ఏర్పాటు చేశారు? అది యాక్చువల్గా వాళ్ళని ఫెసిలిటేట్ చేసుకోవడానికి అడ్వాన్స్ రూపంలో 12,000 రూపాయలు స్త్రీనిధి లోన్ కింద ప్రతి కుటుంబంలో ఉన్న మహిళలకి, లబ్ధిదారు మహిళలకి మనం ఇస్తున్నాం. సో కట్టుకోవడానికి సమస్య అనేది ఏమి ఉండవు. ఒకసారి కట్టుకున్నాక వాళ్ళు వాడుకుంటే ఇది జియో ట్యాగింగ్ ఫోటో పెట్టేసి FTO జనరేట్ చేస్తూ పేమెంట్ అనేది కూడా త్వరలోనే అవుతుంది. ఈ మధ్యకాలంలో 9 కోట్ల రూపాయలు పేమెంట్ ఒక ప్రోత్సాహకం రూపంలో రిలీజ్ అయింది. అంటే ఇది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి డబ్బులు కాదు, వాళ్ళు వాడుకుంటే ప్రోత్సాహకం రూపంలో మనం ఇస్తున్నాం. ఇది అందరూ గమనించాలి. జిల్లా మొత్తం ప్రతి గ్రామ పంచాయత్ని SBMలో మ్యాపింగ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఇన్సెంటివ్ రిలీజ్లో ప్రాబ్లం అనేది ఏమి ఉండవు. సార్ ఇప్పుడు ఈ 10,000 మరుగుదొడ్లు నిర్మిస్తే మనం ఏ ప్లేస్లోకి వెళ్ళిపోతాం సార్? అప్పుడు మనము రాష్ట్ర వ్యాప్తంగా 100ల ర్యాంకింగ్ అనేది దాటేసి పైకి వెళ్తున్నాం. అలాగే 3% కవరేజ్ అనేది పెరుగుతుంది. ఇది ఒక పెద్ద రికార్డ్ అని అనుకుంటున్నారు సార్ అందరూ కూడా? అంటే దేశంలో బహుశా ఎక్కడ కూడా ఉండవు. రాష్ట్ర స్థాయి రికార్డ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, దేశవ్యాప్తంగా ఉంటుంది, లేదా వాళ్ళు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు సర్టిఫై చేస్తారు. విజయనగరం జిల్లాను పూర్తి ODFగా మార్చే ప్రయత్నాల్లో ఇదొక విజయం మొదటి మెట్టుగా దీన్ని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కెమెరామెన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్.